పూర్వజన్మలో మనకు శత్రువులుగా ఉన్నవారే ఈ జన్మలో మనకు బిడ్డలై జన్మిస్తారని ఓ నానుడి ఉండేదట. ఈ సందర్భంలో నేను మీకు ఆ విషయం చెప్తున్నాను. అప్పుడు మన బంధువుల ఇంట్లో జన్మించిన బిడ్డ మనకు దత్తపుత్రునిగాను దత్తపుత్రికగాను వస్తున్నటువంటి బిడ్డ మనకు శత్రువో కాదో మనకైతే తెలియదు కదా. అందుచేత చాలా ఖచ్చితంగా ఓ బిడ్డను దత్తత తీసుకునే ముందు సరిగ్గా తన యొక్క జాతకం తెలుసుకుని ఉండాలి. ఆ జాతకం ప్రకారం మీ జాతకంతో అతని జాతకాన్ని సరిపోల్చి సరిపోతుందో లేదో, ఏదో ఒక దారిలో తద్వారా మీకు దోషాలు సంక్రమించనున్నాయా, ఉన్న మనశ్శాంతి మనం కోల్పోతున్నామా, ఇలాంటివన్నీ చూశాకే ఆ బిడ్డని దత్తత తీసుకోవాలి. లేదు అంటే బిడ్డలు లేరన్న దుఃఖంతో పాటుగా బిడ్డల వల్ల అనేక దుఃఖాలు వచ్చి చేరుతుంటాయి. ఈ కాలంలో ఇది కలియుగం. ఈ కలియుగంలో సంతానయోగం లేదు అంటే సంతానయోగం కలగటానికి యోగ